ఒక కన్నతల్లి కేవలం కొన్ని చీరల కోసం, కాస్త డబ్బుల కోసం తన 12 ఏళ్ల కూతుర్నే ఒక కామాంధుడికి అమ్మేసిందంటే మీరు నమ్ముతారా? వినడానికి దారుణంగా ఉన్న ఈ ఘటన బీహార్‌లో అయితే జరిగింది. బీహార్‌లో కళ్యాణి అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు భర్త చనిపోయారు. ఆమెకు 12 ఏళ్ల వయసున్న ఒక కూతురు గూడా ఉంది. కళ్యాణికి చీరలంటే చాలా పిచ్చి. ఈ విషయాన్ని పసిగట్టిన అదే వీధిలో ఉండే 40 ఏళ్ల వ్యక్తి రమేష్, ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని, అప్పుడప్పుడు ఆమెకు మంచి చీరలిస్తూ బుట్టలో అయితే వేసుకున్నాడు. ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఆమె గూడా తీసుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక, ఒకరోజు రమేష్ ఆమె దగ్గరకొచ్చి ఒక నీచమైన ఒప్పందం అయితే పెట్టాడు. "నీకింకా మంచి చీరలు, డబ్బులు ఇస్తాను. దానికి బదులుగా నీ 12 ఏళ్ల కూతురిని నాకిచ్చేయి" అనైతే అన్నాడు. ఆ తల్లి ఏమాత్రం ఆలోచించకుండా సరే అయితే అంది. మరుసటి రోజు రమేష్ 10 చీరలు, రూ. 20,000 తీసుకొనొచ్చాడు. అవి తీసుకున్న కళ్యాణి తన కూతురుతో, "ఈ అంకుల్‌తో వెళ్ళు. నీకు కావాల్సినవన్నీ కొనిస్తాడు. బాగా చూసుకుంటాడనైతే" చెప్పింది. కానీ ఆ పాప, "నేను వెళ్ళనమ్మా, నేను నీతోనే ఉంటానని" ఎంత ఏడ్చినా వినకుండా బలవంతంగా రమేష్‌తో అయితే పంపించేసింది. రమేష్ ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి 5 నెలల పాటు నరకం అయితే చూపించాడు. దారుణంగా అత్యాచారం చేశాడు. 5 నెలల తర్వాత ఆ పాప అతడి బారి నుండి ఎలాగోలా తప్పించుకొనైతే బయటపడింది. కన్నతల్లి అమ్మేసింది కాబట్టి ఇంటికి వెళ్ళలేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డుపైన నడుస్తూ వెళ్తుంది. అటుగా వస్తున్న ఒక ఆటోను ఆపి, "అన్నా, నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి నన్ను రైల్వే స్టేషన్‌లో దించు" అనైతే అడిగింది. కానీ ఆ ఆటోవాడు గూడా కామాంధుడే. సరే అని ఆ పాపను ఆటోలో ఎక్కించుకొని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అయితే అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. అటువైపు వెళ్తున్న వాళ్ళు ఆ పాపను చూసి పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ చిన్నాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత వివరాలైతే అడిగారు. సో, దీంతో ఈ దారుణాలన్నీ అయితే బయటపడ్డాయి. బయట సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేదు అనుకుంటాం. కానీ సొంత ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఎవరిని నమ్మాలి? కేవలం చీరల కోసం, డబ్బు కోసం కన్న బిడ్డని బలి చేసిన ఇలాంటి తల్లినేమనాలి? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో, ఆ తల్లికి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్‌లో అయితే చెప్పండి.